మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయుటెందును ఎడతెగకయుండిరి. ఇంతకు మునుపు అపోస్తుల బోధ గురించి ధ్యానించుకున్నాము. అలాగనే సహవాసం గురించి కూడా ధ్యానించుకున్నాము. ఇప్పుడు రొట్టె విరుచుటెందు కూడా ఆదిమ సంఘము ఎడతెగకుట ఉన్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రొట్టె విర్చడం చూడండి, ఈ యొక్క రొట్టె విర్చడం అంటే చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఇది ప్రభురాత్రి భోజనముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు బల్లలో కూడా ప్రభురాత్రి భోజనంలో కూడా రొట్టె విరుచులో కూడా వారు ఎడతెగకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా మరి ఆనాడు ఆ సంఘం అంతా కూడా కొత్తగా చేర్చబడుతున్న వారందరూ కూడా ఈ ప్రభు బల్లలో కూడా ఎడతెగకుండా ఉన్నారు. ఎక్కడ ప్రార్థన జరిగినా కూడా, ఎక్కడ ఒక గృహకూడిక జరిగినా కూడా అక్కడ రొట్టె విరిచేవారు ఆ సంఘము. ఆ యొక్క అపోస్తులు ఇంటింటి రొట్టె విరుస్తూ వచ్చినారంట. ఇక్కడ 46వ వచనంలో వ్రాయబడి ఉంది, ఇంటింట రొట్టె విరుచుచు. ఇంటింట విరిచినారు. ఎక్కడ గృహకూడిక జరిగినా కూడా అక్కడ ప్రభురాత్రి భోజనం చేసినారు. ఎక్కడ ప్రార్థన జరిగినా కూడా అక్కడ రొట్టె విరుస్తూ వచ్చినారు. ప్రభు బల్లలో పాలు పొందినారు. ఆ విధంగా ఆ యొక్క ఆదిమ సంఘం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క ప్రభురాత్రి భోజనము చేసే ఆ సందర్భంలో ఆ యొక్క ఆనాడున్న సంఘములలో కొన్ని సంఘాలంట మరి అందరు కలిసి భోజనం కూడా చేసేవారంట. అంటే ప్రేమ విందు. యాడ్నైతే మరి ప్రభు బల్ల తీసుకునేవారో, ప్రభు రాత్రి భోజనం చేసేవారో ఆ స్థలంలో కూడా భోజనం ఏర్పాటు చేసేవారంట, భోజనం పెట్టేవారంట. వచ్చే విశ్వాసులందరూ కూడా, సంఘస్థులందరూ కూడా భోజనాలు సిద్ధపరిచే వాళ్ళంట. చూడండి, ఇది చాలా మంచి సహవాసం, ప్రేమ విందు. ఎందుకంటే విశ్వాసులందరూ ఒక్కాడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు, ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఒక ప్రేమ విందును కూడా చేసుకొని భోజనం చేసినట్లుగా దేవుని యొక్క ఆ యొక్క సంఘము ఉన్నదన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక ఐక్యతగా ఉన్నారు. వాళ్ళు ఒక ఏక మనసు కలిగి ఉన్నారు. ఒక ఆడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు, భోజనం చేస్తున్నారు. ఒక మంచి సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళు ఒక కుటుంబం లాగా అందరూ కూడా ఒక్కానే కూర్చొని భోజనం చేస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం కూడా కొన్ని సంఘాలలో ఆదివారం భోజనాలు పెడతారు. కొన్ని సంఘాలలో బల్లారాధన రోజు భోజనాలు పెడతారు. అది చాలా మంచి లక్షణము. ఎందుకంటే అలా పెట్టడం ద్వారా
కొంతమంది అలా భోజనానికి వచ్చి కూడా మారు మనసు పొందేవారు ఉంటారు. మారు మనసు లేని వారు అక్కడ వాక్యం వినడానికి యేసు ప్రభు ఆ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కొంతమంది రారు. భోజనం కోసం అని వస్తారు, అన్నం తినడానికి వస్తారు. అలా వచ్చి మారు మనసు పొందిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. రక్షణ పొందిన వారు ఉన్నారు, బాప్తిసం పొందిన వారు ఉన్నారు. అందుకని ప్రతి సంఘాలలో కూడా ఈ రోజులలో కూడా ఆ రోజులలో ఇలా ప్రేమ విందు చేసినారు సంఘాలలో. ఈ రోజులలో కూడా ఈ విధంగా పెట్టినప్పుడు ఈ భోజనం కోసం వచ్చి కూడా దేవుని వాక్యం విని వాళ్ళు కూడా మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక కుటుంబముగా ఒక్కాన్ని కూర్చొని భోజనం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక సంఘము, ఒక సార్వత్రిక సంఘము, దేవుని శరీరం అయినాం. ఇలాంటి సహవాసం కలిగి ఏక మనసు కలిగి ఒక కుటుంబం లాగా కలిసి భోజనం చేస్తే అది దేవునికి కూడా మహిమ వస్తుంది. ఇలాంటి ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రభురాత్రి భోజనం గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది, బల్లారదుని గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభురాత్రి భోజనము ఏ విధంగా చేయాలనో ఇక్కడ స్పష్టంగా కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయనకు అప్పగింపబడినది ఈ కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఆయన ఏం సెలవిచ్చినాడంటే, మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు. వాడు నాలో ఉంటాడు, నేను వానిలో ఉంటాను. వాడు నా పాలి భాగస్థుడు, అంత దినమున వాడిని లేపుతాను అని యేసు ప్రభు చెప్పినాడు. ఇక్కడ ఈ రొట్టె అనగా యేసు ప్రభు యొక్క శరీరానికి ఒక సాదృశ్యంగా ఉన్నది. ఈ ద్రాక్షరసము యేసు ప్రభు యొక్క రక్తానికి, శిలువ రక్తానికి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తానికి సూచనగా ఉన్నది. అందుకని ప్రభు రాకడ వరకు కూడా మారు మనసు పొంది రక్షణ పొందిన, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ బల్లారాధనలో పాలు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ఇక్కడ చూడండి 24 వచనంలో ఆ పౌలు ఏమన్నాడంటే, ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇది మీ కొరకైనా అని అంటున్నాడు. యేసు ప్రభు కూడా అన్నాడు, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము అన్నాడు. ఇది మీ కొరకు చిందించబడుతున్న రక్తము అని సెలవిచ్చినాడు ఆయన. నిజమే, ఆయన మనందరి పాపాల కోసము, మన దోషాల కోసము, మన అపరాధముల కోసము ఆ కలువరి శిలువలో ఆయన శరీరము దున్నబడినది, నలగొట్టబడినది, గాయపరచబడినది. ఆయన రక్తం అంతా కూడా ఆ శిలువలో ఆఖరి బొట్టు వరకు కూడా కార్చినాడు. ఇది మన కోసమే, మన పాపాల కోసమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ స్పష్టంగా ఉంది, మీ కొరకై, మనందరి కోసము, మన పాపల కోసము ఆయన చనిపోయినాడు ఆ యొక్క కలువరి శిలువలో. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై అంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నా కోసం ఈ విధంగా చనిపోయినాడు. ఎవరు కూడా చనిపోలేదు నా పాపల కోసము, నా అపరాధముల కోసము, నా దోషాల కోసము ఎవరు కూడా చనిపోలే, ఎవరు కూడా ప్రాణం పెట్టలే. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు రక్తం కార్చినాడు. యేసు ప్రభు నా పాపాలు తీసేసినాడు అని ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన శిలువ మరణమును జ్ఞాపకం చేసుకొని, ఆయన వైపు చూస్తూ, ఆయన రాకడికి ఎదురు చూస్తూ ఆయన జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు బల్ల ఆరాధన పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా వీటిని వివేచించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు రాకడ వరకు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ ప్రభు బల్ల ఆరాధన తీసుకునే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు తీసుకునేది కాదు. ఇది మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు మాత్రమే తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. చాలా మంది ఎవరికి పడితే వాళ్ళకే ఇస్తారు. కనీసము వాళ్ళు బాప్తిసం పొందినారా పొందలేదా అని కూడా చూడకుండా బల్లారాధన ఇస్తారు. మారు మనసు లేకపోయినా కూడా బల్లారాధన ఇస్తారు. రక్షణ లేకపోయినా కూడా బల్లారాధన ఇస్తారు. అలా చేయకూడదు. ఆదిమ సంఘం వాళ్ళు రక్షించబడిన తర్వాతనే రొట్టె విరుచులో కూడా ఎడతెగకుండా ఉన్నారు. రక్షణ పొంది మారు మనసు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మాత్రమే ఈ బల్లారాధనలో ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నంటే పౌలు 27 వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయోగ్యముగా ఉండి తీసుకోవద్దంట. యోగ్యమైన మనసు కలిగిన వారు మాత్రం తీసుకోవాలి. అయోగ్యంగా ఉండి తీసుకోవద్దు. ఇక్కడ 28 వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. పరీక్షించుకోవాలి. ప్రభురాత్రి భోజనము చేసే సమయంలో, బల్ల తీసుకునే సమయంలో బల్ల దగ్గరికి వచ్చినావంటే నువ్వేం చేయాలంటే పరీక్షించుకోవాలి. నీ హృదయం ఏమైనా అపవిత్రతతో నిండిపోయిందా? నీ హృదయంలో పాపం ఉందా? పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు మాటలు, పాపిష్టి చేష్టలు, అవినీతి, అక్రమం, అన్యాయము, మోసము, వేషధారణ, ఈ లోకాశలు ఏదైనా ఉన్నాయా? అవి చూసుకోవాలి, పరీక్షించుకోవాలి మన అంతరంగాన్ని. నీకు తెలుసు నువ్వు ఏ తప్పు చేస్తున్నావు, నీకు తెలుసు, నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఇలా పరిశీలన చేసుకోకుండా
నువ్వు ప్రభు బల్లలో పాలు పొందే అర్హత నీకు లేదు. అలా పొందుతున్నావంటే నువ్వు అయోగ్యుడవు, అయోగ్యురాలువి. యోగ్యత లేదు, బల్లలో పాలు పొందే అర్హత లేదు నీకు. నువ్వు బాప్తిసం తీసుకున్నా సరే నీకు మాత్రము ఏముండాలి? పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచించాలి. ఇది ప్రభు యొక్క రక్తం అని వివేచించాలి. ఇది ఒక రొట్టె కదా, ఇది ద్రాక్షరసమే కదా, ఏముందిలే అని తీసి అట్లా ఏదో తీసుకొని వెళ్ళిపోవడం కాదు. వివేచించాలి. వివేచన లేకపోతే వ్యర్థము. అది రొట్టెగా ఉండదు, శరీరంగా ఉండదు. వివేచించినప్పుడు మాత్రమే అది రొట్టెగా మారుతుంది, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క శరీరంగా మారుతుంది, యేసు రక్తంగా మారుతుంది. నువ్వు వివేచన లేకుండా తీసుకుంటున్నావు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అయోగ్యంగా ఉండి తీసుకుంటున్నావు అని అర్థం. ఇది నా కోసం చనిపోయినాడు, నిజంగా ఆయన నా పాపాల కోసం చనిపోయినాడు, నా పాపాల కోసం చనిపోయినాడని నువ్వు వివేచించి తీసుకోవాలి. ఇది యేసు రక్తము, యేసు శరీరం తీసుకోవాలి. నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. యోగ్యమైన మనసు కలిగి ఉండాలి. నీలో ఏ అపవిత్రత ఉన్నా కూడా నువ్వు తీసుకోదిల్లా. వేయకూడదు, బల్లలో చేయకూడదు. ఎందుకంటే దేవుని బల్ల అండి ఇది. ఏదో ఇదేదో ఒక రొట్టె ముక్క కాదు, ఏదో ద్రాక్షరసం కాదు. యేసు రక్తం ఇది, యేసు శరీరం ఇది. అలా వివేచించకపోతే, యోగ్యంగా తీసుకోకపోతే అపరాధిగా మారుతారంట. శిక్ష కలగడానికి తీసుకుంటున్నావంట. మారు మనసు ఉండి తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోగ్యమైన మనసు కలిగి వివేచించి పరిశీలన చేసుకున్న తర్వాత తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. నేను పాపం మానలేకపోతున్నానండి, నా అపరాధులు నేను జయించలేకపోతున్నాను, ఈ వేషధారణ, ఈ లోకాశలు, ఈ పాపము నేను మర్చిపోలేకపోతున్నాను అంటే తీసుకో. మాకు అలా అయోగ్యంగా ఉన్నట్లయితే, అలా అపరాధంగా ఉన్నట్లయితే నువ్వు తీసుకోకు. ప్రభు బల్లలో చేయకు, నువ్వు తీసుకోమా. తీసుకోకపోయినా ఏం పర్వాలేదు, కానీ నువ్వు పాపము చేస్తున్నావు తెలుసు కూడా, అపరాధం అని తెలుసు కూడా, పాపిష్ట పనులు చేస్తున్నావు అని తెలుసు కూడా తీసుకున్నట్లయితే అపరాధి అవడానికి తీసుకుంటున్నావు, శిక్ష కలగడానికి తీసుకుంటున్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ప్రభు బల్లో ఎద్దకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకొని, ప్రభువా ఇక నా పాపను విడిచిపెడుతున్నానయ్యా, నా అపరాధాన్ని విడిచిపెడుతున్నానని పరిశీలన చేసుకొని విడిచిపెట్టి ఇక ప్రభు వలలో పాలు పొందు. ప్రభు రాకడ వరకు నమ్మకం. కానీ ప్రభు వల్ల తీసుకునేటప్పుడు ఒప్పుకొని, తీసుకున్న తర్వాత మళ్ళా చేసి, మళ్ళీ తీసుకునేటప్పుడు మళ్ళీ ఒప్పుకొని ఇట్లా చేస్తే అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శిక్ష కలగడానికే, అపరాధి అవడానికే దేవుని ఉగ్రత దిగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు బల్ల ఆరాధనలో కూడా, ప్రభు బల్లలో కూడా, ప్రభురాత్రి భోజనము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మన కోసము చనిపోయినాడని తెలుసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపల కోసం చనిపోయినాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యేసు రక్తం అని వివేచించాలి, యేసు శరీరం అని వివేచించాలి. మనం ప్రభు బల్ల ఎద్దకు వస్తున్నామంటే మనం పరిశీలన చేసుకోవాలి. మన పాపం ఉంటే తీసేసుకుని తర్వాతనే ప్రభు బల్లలో పాలు పొందాలి. అయోగ్యంగా ఉండి తీసుకోవద్దు. యోగ్యమైన మనసు కలిగి, యథార్థంగా, నిందరహితులుగా, పరిశుద్ధంగా ఉండి మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని నిన్ను దీవిస్తాడు, దేవుని రాజ్యములో నువ్వు చేర్చబడతావు. కాబట్టి ప్రభు బల్ల అంటే ఎంతో శ్రేష్టమైంది. ఆదిమ సంఘము కూడా
ఈ యొక్క రొట్టె విరుచుటలో కూడా ఎడతెగకుండా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క మరి ప్రభు బల్లలో కూడా అట్టి విధంగా మనం నమ్మకంగా పరిశుద్ధంగా ఉండి యథార్థంగా ఉండి తీసుకుందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.